సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి గాలి వీచినా, తేలికపాటి వర్షం పడినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రోపాలిటన్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న రామచంద్రపురం పట్టణంలో ఇలాంటి సమస్యలు తలెత్తడం ఆశ్చర్యకరమన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రామచంద్రపురం పట్టణంలో విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించి నిరంతరం సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపడతామన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన రామచంద్రపురం ప్రాంతంలో విద్యుత్పై సమస్యపై వస్తున్నటువంటి సమస్యల మీద పటాన్చెరు డివిజనల్ ఇంజనీర్ భాస్కర్ గారిని కలవడం జరిగింది. మరి వారికి కూలంకుషంగా చెప్పడం జరిగింది. చిన్నపాటి వర్షం పడితే కరెంటు పోవడం, మరి అదేవిధంగా ఎన్నో ఏళ్ల కింద వేసినటువంటి విద్యుత్ వైర్ల వల్ల నిరంతరం అంతరాయం కలగడం జరుగుతుందని, మరి ఈరోజు రామచంద్రపురం హైదరాబాద్ మెట్రోపాలిటన్లో ఒక భాగం అయ్యింది. మరి అలాంటి దాంట్లో మరి విద్యుత్ వ్యవస్థను మరింత మెరుగుపరుచుకోవాలని, మరి మీరు అప్గ్రేడ్ చేయాలని, ఎందుకంటే అక్కడి నుంచి దాదాపు కోట్ల రూపాయల నెలలకు బిల్లుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా కమర్షియల్గా వాడేటటువంటి వ్యాపారస్తులు కూడా ఎన్నో రూపాయలు చెల్లిస్తున్నారు. మరి మీరు కూడా డెవలప్మెంట్ ఛార్జీలు ప్లస్ ఏదైతే ఫిక్స్డ్ ఛార్జెస్ అని, కస్టమ్ ఛార్జెస్ అని రకరకాల ఛార్జెస్ చేస్తున్నారు. కానీ ప్రజలకు ఆ రకంగా ఉన్నటువంటి వినియోగదారులకు ముఖ్యంగా అట్లాంటి వసతులు అందతలేవు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గత కొన్ని నెలలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నారు. దానివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగస్తులు కానీ, ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థులకు కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. మరి వారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం, మీరు చెప్పిన విధంగా నూతన పద్ధతిలో సప్లైని మెరుగుపరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.